దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్టు ప్రకాశం జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ ఖాయమని గ్రహించిన ఆయన తప్పించుకుని తిరుగుతున్నారని భావిస్తున్నారు. అందుకే ఆయన ఎక్కడున్నా సరే పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులకు అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడులో ఆర్జీవీ ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన్ని అక్కడే పట్టుకోవాలని చూస్తున్నారు. తమిళనాడులో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు తమిళనాడులో ఉన్న ఆర్జీవీ అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నమోదైన కేసుల వివరాలు, కోర్టు తీర్పులను పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు ఆయన అరెస్టుకు సహకరించాలని వారిని కోరబోతున్నారు. ఆర్జీవీ ఇంట్లోనే విచారణ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్లో ఉన్న ఇంటికి వచ్చారు. అప్పటికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారని సిబ్బంది తెలియజేశారు. ఎక్కడికి వెళ్లారని ఆరా తీస్తే తమకు తెలియదని చెప్పారు. అయితే పోలీసులు వారిని విచారించి ఆర్జీవీ ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై వివరణ ఇవ్వాలని, విచారణకు రావాలని ఇప్పటికే 2 సార్లు ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. తనకు షూటింగ్ ఉన్నందున విచారణకు హాజరు కాలేకపోయానని మొదటిసారి పోలీసులకు సమాధానం చెప్పారు ఆర్జీవీ. రెండోసారి నోటీసులు జారీ చేశారు. దాని ప్రకారం ఇవాళ హాజరు కావాల్సి ఉంది. దాంతో ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పాటు మరో 2 వారాల సమయం కావాలని కోరినట్టు చెబుతున్నారు. మరింత సమయం అడుగుతున్న ఆర్జీవీ మరింత సమయం అడగటంతో పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వచ్చారు. అలా ఇంటికి రావటంపై ఆర్జీవీ అడ్వకేట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టులో పిటిషన్ల విచారణ పెండింగ్లో ఉందని, మరో 2 వారాలు గడువు కూడా కోరామని అన్నారు. దీనికి సమాధానాలు చెప్పకుండా నేరుగా ఇంటికి రావటం ఏంటని అంటున్నారు. తాము డిజిటల్ విచారణకు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతామని కూడా చెప్పినట్టు వెల్లడించారు. వీటికి అంగీకరించకుండా నేరుగా రావటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెబల్గా ఉంటూ నాకు నచ్చిందే చేస్తా, నచ్చినట్టు బ్రతుకుతా అనే ఓ వర్గానికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇన్స్పిరేషన్. భయం అనేది తన బ్లడ్లోనే లేదు అంటూ చెప్పుకునే వర్మలో భయం మొదలైందనే చర్చ నడుస్తోంది. ప్రత్యర్థులపై మెయిన్ మీడియాలో ఇంటర్వ్యూల ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెలరేగిపోయే ఆర్జీవీ ఇప్పుడు డిఫెన్స్లో పడ్డారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో తనకు వచ్చిన నోటీసులపై హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీవీ తనను అరెస్ట్ చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడే ఆర్జీవీకి భయం మొదలైందని కూటమి శ్రేణులు కామెంట్స్ చేశాయి. ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా పారిపోవడంతో పాటు నేరుగా విచారణకు హాజరు కాబోనని, డిజిటల్ విచారణకు ఓకే చెప్పడం కూడా అందుకే అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్కు అనుకూలంగా చిత్రాలు తీసిన ఆర్జీవీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలపై వివాదాస్పద పోస్టులు పెట్టారు. ఎవడైతే నాకేంటి అన్నట్టు కామెంట్స్ చేయటమే కాకుండా పోలీస్ మీడియా పోస్టులు కూడా పెట్టారు. అభ్యర్థులను రెచ్చగొట్టేలా, వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా పెట్టిన పోస్టులు ఇప్పుడు ఆర్జీవీ మెడకు చుట్టుకుంటున్నాయి.